నీ విలువ. కాలం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు ప్రగతి పదంలో దూసుకుపోతున్నారు. అంతరిక్షం వరకు అన్ని రంగాల్లోనూ విశేషంగా రాణిస్తున్నారు. పురుషులకు ధీటుగా సాధికారతను సాధిస్తున్నారు. కుటుంబంలో కీలక పాత్ర పోషిస్తూనే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. అటువంటి మహిళలను మరింత ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలను సృష్టిస్తారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ప్రస్తుతం పురుషుడితో సమానంగా మహిళలు అన్నింటా రాణిస్తున్నా సమానత్వం విషయంలో వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదనే చెప్పాలి. మహిళలు మరింతగా ఎదగాలంటే సామాజిక దృక్పథం మారాలి. సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలి. ఆధునిక ప్రపంచంలో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని ప్రగతి పదం వైపు నడుస్తున్న కొందరు మహిళలు ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఈ నెల 8వ తేదీ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. ప్రతి ఒక్క ఆడపిల్ల ఎవరు డిపెండెంట్ కాకూడదు. ఫస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ ఇండిపెండెంట్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ ఇండిపెండెంట్గా ఉంటే తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. ఎవరి మీద మనం ఏ సిచ్యువేషన్ అయినా సరే ఒక ఆర్థికంగా మనం గట్టిగా ఉంటే కనుక ఎవరు వచ్చి మనల్ని వదిలేస్తారు, లేకపోతే దారిలో వదిలేశారు, ఇలాంటి భయాలు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉండదు. సో ప్రతి మహిళ తనకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. తనకి వచ్చిన పనిలోనే తను పైకి రావాలి. తనకంటూ ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి యాక్చువల్గా యూనిఫామ్ తీస్తే నేను ఒక ఆడపిల్లనే. యూనిఫామ్ ఉన్నంత వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు సరే ఒక ఎస్ఐగా నాకు గౌరవం ఇస్తారు. యూనిఫామ్ తీసేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఏ ఒక్క మగాడికైనా ఆడపిల్లగానే చూస్తారు. ఒక ఆడపిల్ల కనిపించిన తర్వాత ఎవరి మైండ్లో ఎన్ని థాట్స్ వస్తాయో మనకి తెలీదు. కాబట్టి మనల్ని మనం సెక్యూర్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్ మనకు ఒక శక్తి యాప్ అనేది మనకి ఇచ్చింది. దాని ద్వారా మన మొబైల్లో యాప్ అనేది ఉందనుకోండి, ఎనీ సిచ్యువేషన్ అది ఎవరైనా మనల్ని ఇబ్బంది ఈవిటీజింగ్ కావచ్చు, స్టాకింగ్ కావచ్చు, లేకపోతే న్యూసెన్స్ కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ అనేది మనం ఫేస్ చేసే పరిస్థితి వచ్చినా మన డయల్ 112 కావచ్చు శక్తి యాప్ ద్వారా మన పోలీస్ని ఇమీడియట్గా అప్రోచ్ కావడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఈ సందర్భంగా మన శక్తి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. కేవలం లేడీస్ మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు మన కుటుంబంలో ఒక అన్న ఉంటాడు, అన్నకి చెల్లి ఉంటుంది, అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, భార్య ఉంటుంది, కూతురు ఉంటుంది. సో మన అన్ని పరిస్థితుల్లో మనకి అనుకూలంగా ఉండవు, ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక శక్తి యాప్ అనేది మనకి మన మొబైల్లో ఉంటే మన ఒక పోలీస్ ఆఫీసర్ మనతో ఉన్నట్టే అన్నమాట. ఈ రోజునాడు ఆడపిల్లలో ఎందుకని పేరెంట్స్ కూడా చాలామంది ప్రోత్సహించకుండా నిరుత్సాహపరుస్తూ ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయకుండా మగవాళ్ళు జాబ్ చేస్తే చాలు అనే ధోరణిలో ఉంటున్నారు. కానీ అది చాలా రాంగ్. ఎందుకంటే ఆడపిల్ల అనే అమ్మాయి చదువుకుంటే కుటుంబాన్ని అందరినీ చూసుకుంటుంది ఆడపిల్ల. ఇప్పుడు మగపిల్లలు ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉంటే ఇంకెవరిని పట్టించుకోరు. అలా కాకుండా ఇంకొకటి ఆడపిల్ల అనే అమ్మాయి ఎప్పుడైతే చదువుకుని తన కాళ్ళ మీద తను నిలబడుతుందో అప్పుడు భర్త అనేవాడు చేసుకున్నవాడు తను చూసినా చూడకపోయినా నా బిడ్డల్ని నేను చూసుకోగలను, నా బ్రతుకు నేను బ్రతకగలను, ఇప్పుడు నాకు ఎవరు భరోసా లేరు అని నిరుత్సాహపడకుండా ఆడపిల్లలు ధైర్యంగా సమాజంలో ముందుకు నడుస్తారు. ఇప్పుడు మ్యాక్సిమం రోజులు మారిపోయినాయి. ప్రతి దాంట్లో అమ్మాయిలు ఎక్కువగా రాణిస్తున్నారు. ఆడపిల్లలు ఇటువరకు కాలంలో పోల్చుకుంటే ఇప్పుడు వంటగదుల్లో పరిమితం కాకుండా ప్రతి విషయంలోనూ అమ్మాయిలు ఉంటున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో అమ్మాయిలు ఉంటున్నారు. వెనకటి కాలంలో అమ్మాయిలు వంటగదులకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు
ప్రతి రంగంలోనూ అమ్మాయిలు రాణిస్తున్నారు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో అమ్మాయిలు ప్రతి కేసులోనూ అమ్మాయిల విషయంలోనేంటి, పోక్సో కేసుల్లోనేంటి, ఏ విషయంలోనైనా ముందుండి అమ్మాయిలకి అనేక విధాలుగా భరోసానిస్తూ శక్తి టీము, మరి ముఖ్యంగా శక్తి టీము, గతంలో శక్తి టీములు లేవు, ఇప్పుడు శక్తి టీము 112 కాలు, మరి ముఖ్యంగా 112 కాలు, ఏ ఆపద వచ్చినా 112 కాల్ చేస్తే వెంటనే పోలీసు వారు అక్కడుండి వాళ్ళకి జరిగిన అన్యాయం తెలుసుకుని వెంటనే న్యాయం చేస్తున్నారు. అది మన జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. దాన్ని 112 కాల్ అనేది బాగా రెస్పాండ్ అవ్వి ఎస్పీ గారి ఆధ్వర్యంలో బాగా చేస్తున్నారు. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయిల్ని చదివించకుండా మ్యాక్సిమం ఏమి అంటే కొంచెం స్తోమత లేని వాళ్ళు మ్యారేజ్ చేసేస్తున్నారు. అలా చేయకుండా ఒక అమ్మాయిని కనీసం ఒక డిగ్రీ అన్నా చదివిస్తే తన కాళ్ళ మీద తను నిలబడి కుటుంబానికి ధైర్యంగా నిలబడుతుంది. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. నేను మీ ముందుకు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడడానికి వచ్చాను. ఒకప్పుడు మహిళలకు అనేది సమానత్వం లేదు, లింగ వివక్షత అనేది చాలా ఉండేది. సో వాళ్ళకంటూ ఒక ఓటు హక్కు కానీ ఇలా దేనిలోని వాళ్ళ ప్రతిభను గుర్తించేవాళ్ళు కాదు. దానికోసం అంతర్జాతీయంగా ఉన్న మహిళలు ప్రతి దేశంలో చాలా పోరాటాలు చేసి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన రోజును తీసుకొచ్చారు. ఇది మార్చి 8నే ఎందుకు జరుపుకున్నారంటే, ఇంతకుముందు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రోజుగా జరుపుకునేవాళ్ళు. అలా కాకుండా 1914 నుంచి మార్చి 8నే జరుపుకోవాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ అనేది తీర్పునిచ్చింది. అప్పటి నుంచి మార్చి 8న అంతర్జాతీయంగా మొత్తం ప్రపంచమంతా కూడా ఒకే రోజున జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజునే ఎందుకు జరుపుకుంటున్నారంటే, ఈ రోజు ఎందుకు ప్రత్యేకంగా జరుపుకోవాలంటే, వాళ్ళ ప్రతిభను, వాళ్ళ కష్టాన్ని, కృషిని గుర్తించి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన రోజును ఇచ్చి వాళ్ళ కష్టాన్ని అనేది మనం చాటి చెప్పుకోవడం కోసం ఈ రోజుని మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. ముందుగా నేను చాలా గర్వపడుతున్నాను, ఎందుకంటే నేను కూడా ఒక మహిళని కాబట్టి మాకంటూ ఒక ప్రత్యేకమైన రోజుని ప్రపంచం మాకంటూ ఇచ్చి మా ప్రతిభను గుర్తించి మాకంటూ ఒక రోజుని ప్రత్యేకించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే చాలా గౌరవంగా కూడా నేను ఫీల్ అవుతున్నాను. ఒకప్పుడు మీకు తెలుసు, స్త్రీ అనేది 4 గోడలకే పరిమితమైన స్త్రీ ఇప్పుడు తను అన్వేషించిన రంగం అంటూ ఏదీ లేదు. అలాగే విద్య, వైద్య, అలాగే రాజకీయం అండ్ తన అంతరిక్షంలో కూడా తను ఎంచుకున్న రంగానికి తన న్యాయం చేస్తూ ఖచ్చితంగా తను 100% సక్సెస్ అనేది ఇచ్చింది. మీరు చాలా మహిళలను చూసే ఉంటారు. తను ఎంచుకున్న రంగంలో ఎక్కడైనా సరే సక్సెస్ను సాధిస్తూ మగవారితో సమానంగా తమదైన శైలిలో ప్రతి రంగంలోనూ, ఏ రంగంలోనూ తీసుకుపోకుండా ప్రతి రంగంలోనూ తన సక్సెస్ని ఇస్తూ మగవారితో పాటు సమానంగా తన సక్సెస్ని చాటి చెప్పుకుంటుంది. ఇటు తను ఎంచుకున్న రంగంలోనే 100% సక్సెస్ని ఇస్తూ అటు గృహిణిగా కూడా తన చెల్లిగా, అక్కగా, భార్యగా, అలాగే అమ్మగా ఇలా ఈ పాత్రలను కూడా పోషిస్తూ తను ఎంచుకున్న రంగంని కూడా ఈ రెండిట్లకి కూడా న్యాయం చేస్తూ తన సక్సెస్ని ఇస్తున్న ప్రతి మహిళకి మా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన సమాజంలో మహిళలు ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. పూర్వకాలంలో మహిళలకు చాలా తక్కువ అవకాశాలు ఉండేవి, కానీ ఇప్పుడు మహిళలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ముఖ్యంగా ఒక అమ్మగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా మరియు వైద్య, విద్యా రంగాల్లో ప్రథమ పాత్రను పోషిస్తున్నారు. ప్రతి కుటుంబంలో మహిళలు ఒక విద్యావంతురాలిగా ఉంటే వారి కుటుంబం కూడా విద్యావంతంగా సాగుతుంది. నేటి సమాజంలో యువత చాలా కళాశాలలో ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక మహిళ సాధించలేనిదంటూ ఏదీ లేదు. కాబట్టి ప్రతి యువత కూడా ముందుగా వచ్చి మంచిగా చదువుకొని ముందుకు వెళ్ళాలని, అలాగే ఏ భయం లేకుండా ఈ సమాజంలో మనం ఏదైనా సాధించగలమని చాటి చెప్పుకుంటూ ప్రతి సంవత్సరం ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చివరిగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, మహిళ బలంగా ఉంటే సమాజం కూడా బలంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాము. మహిళా దినోత్సవాన్ని ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే జర్మనీలో స్టార్ట్ చేశారు. మహిళల హక్కుల కోసము, వాళ్ళ సమానత్వం కోసము వారు అక్కడ పోరాటం చేసి 1918 నాటికి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసిన పిదప వీళ్ళు అవకాశాన్ని పొంది ఉన్నారు. 1919లో వాళ్ళు మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వాళ్ళు జరుపుకున్నారు. మనము భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటున్నాము అంటే, సరోజినీ నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు
మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మహిళల సమాన హక్కుల కోసము పోరాటం చేశారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. విద్య, వైద్య, ఆరోగ్య, క్రీడ అన్ని రంగాల్లోనూ సమాన హక్కులను పొంది ఉన్నారు. విద్యను మనం మహిళలకు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మహిళ అనే వాళ్ళు బలహీనులు కారు. మహిళలకు చాలా శక్తి ఉంటుంది. మహిళ అనేది ఒక స్త్రీ శక్తి. మహిళలు అన్ని విధాలుగాను మనకి బలంగా ఉంటారు. వాళ్ళు సామర్థ్యాన్ని మనం ప్రోత్సాహాన్ని ఇస్తే వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము కల్పనా చావ్లా అని, సరోజిని నాయుడు గారు అని, ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రపంచానికి చాలా అభివృద్ధి పరంగా నడిపించడానికి కృషి చేశారు. మహిళలు ఏ విషయంలోనూ చిన్న చూపు చూడకూడదండి. ప్రతి రంగంలోనూ వాళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు. వారికి ఇప్పుడు గవర్నమెంట్ కూడా నైట్ బడులు అనేది ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే అక్షరాస్యతను పెంపొందించడానికి ఇస్తుంది. నిరక్షరాస్యతను తగ్గించడానికి కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అందరికీ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మహిళా దినోత్సవం కోసం మాట్లాడుకుంటున్నాము. ప్రస్తుతం మనం మాట్లాడినట్లయితే మహిళలు చాలా రంగాలలో అనగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. చదువు అనగా నెక్స్ట్ విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కళల్లో అన్నిటిలో మహిళలు ముందుగానే ఉన్నారు. మన ప్రభుత్వం కూడా మహిళలను ఎంతో ప్రోత్సహిస్తుంది. కానీ అది మాత్రమే సరిపోదు. ఇంకా మహిళలకి ప్రోత్సాహం కలిగించాలని, ఇంకా మహిళలకి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మనం చూసుకున్నట్లయితే అందరూ మహిళా దినోత్సవం అనగా మహిళలకి ఇలా చేయాలి అలా చేయాలని చాలా చెప్తుంటారు. కానీ మన సరౌండింగ్స్లోనే మన ఇళ్లల్లోనే చూసినట్లయితే ఎంత లింగ వివక్షత లేదు అని మనం చెప్పుకుంటున్నా సరే ఇంకా లింగ వివక్షత అనేది ఉంటుంది. మేల్ పర్సన్స్ అనే వాళ్ళని ఎక్కువని, ఆడవాళ్ళని తక్కువగా చేసి చూడటం మనం గమనిస్తూనే ఉంటాం సొసైటీలో చూస్తుంటే. కానీ అది చాలా తప్పు. ఈ రోజుల్లో మగవాళ్ళు చేసే అన్ని పనులు ఆడవాళ్ళు చేయగలుగుతున్నారు. ఇంకా చూసినట్లయితే మగవాళ్ళు ఓన్లీ బయట పని చేసి ఇంటి దగ్గరకు వచ్చి రిలాక్స్ అవుతారు. కానీ ఆడవాళ్ళు చూసినట్లయితే బయట వర్క్ చేయడంతో పాటు ఇంట్లో కూడా పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, పిల్లల స్కూల్స్ అవన్నీ కూడా ఆడవాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఓన్లీ మహిళలు చేయగలరు అని చెప్పటమే కాకుండా వాళ్ళకి కొంత సపోర్ట్ ఉండాలి. అది సొసైటీ అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి కొంత సహాయం, కొంత సపోర్ట్గా ఉంటే వాళ్ళు తన నెక్స్ట్ జనరేషన్ని, వాళ్ళ ఇంటిని బాగు చేసుకోగలరు. ఎప్పుడైతే ఎవరింట్లో వాళ్ళు బాగు చేసుకోగలుగుతారో సొసైటీ ఆటోమేటిక్గా ముందుకు సాగుతుంది. కాబట్టి నేను తెలియచేయాలి అనుకున్నది ఏమనగా ఆడవాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాము అని చెప్పటమే కాదు, ఎంతవరకు మనం ఇంట్లో ఆడవాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాము, ఎంతవరకు వాళ్ళకి సపోర్టివ్ అనగా ఎంతవరకు ఇంట్లో పనులే కానీ చూసుకోవటమే కానీ అలాంటివి చేస్తున్నామో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి అందరికీ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మహిళా దినోత్సవతి ఇవ్వడం ద్వారా పొందడం. ఉదాహరణకు, ఒక దీపంతో ఇంకొక దీపం వెలిగిస్తే దాని వెలుగు తగ్గదు. మీరు జ్ఞానాన్ని పంచితే పెరుగుతుంది. మీరు ఒకరికి ధైర్యం చెప్తే మీలో ధైర్యం రెట్టింపు అవుతుంది. భయపడకండి, ధైర్యాన్ని పొందండి. స్త్రీ ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది. మహిళ చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుంది. మహిళకు తోడ్పడితే దేశం అభివృద్ధి చెందుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఒక మార్పు కావాలి, మీరు ఒక వెలుగు కావాలి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్తే అండి. నా పేరు పద్మావతి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏలూరులో నేను బాటనీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు ఉమెన్స్ డేకి సంబంధించి అసలు ఎందుకు వచ్చింది ఈ ఉమెన్స్ డే అనేటువంటిది, దీని ప్రాధాన్యత ఏంటి, మనం ఎందుకు జరుపుకోవాలి, దీనివల్ల సమాజానికి ఉపయోగం ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలిస్తే, నేపథ్యపరంగా ఇది మనకి 1908లో మొట్టమొదటిసారిగా న్యూయార్క్లో వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో టెక్స్టైల్ ఇండస్ట్రీలో, గార్మెంట్స్లో వాటిలో పనిచేసేటువంటి వాళ్ళు రివల్యూషనలైజ్ తీసుకురావటం వల్ల వాళ్ళకి సరిపడా వేతనాలు లభించిన కారణంగా, లేకపోతే పని గంటలు ఎక్కువగా ఉండటం కారణంగా
లేదా ఒకే పనికి రెండు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉండటం వల్ల వాళ్ళు పోరాటం అనేటువంటిది చేయటం జరిగింది. దాని కారణంగా 1909 నుంచి వీళ్ళు ఏదైతే ఉద్యమం చేశారో దానిని బేస్ చేసుకుని 1909 నుంచి అమెరికాలో దీన్ని నేషనల్ ఉమెన్స్ డేగా కండక్ట్ చేయడం ప్రారంభించారు. అయితే 1910 నుంచి దీన్ని ఏం చేశారంటే ఇట్లా ఓన్లీ నేషనల్ ఉమెన్స్ డేగా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని తీసుకురావాలి. మహిళల యొక్క ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసుకురావాలి, జెండర్ ఈక్వాలిటీ రావాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఇంటర్నేషనల్ చేయడం కోసం ఒక ప్రపోజల్ తీసుకురాబడింది. దాని అనుగుణంగా 1911 నుంచి, అయితే అప్పట్లో ఇది ఫిబ్రవరి 28న జరిపేవారు. అయితే 1917లో మళ్ళీ రష్యాలో వచ్చినటువంటి ఉమెన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో అది మార్చి 8న స్టార్ట్ అయింది. సో దానిని బేస్ చేసుకుని మనం ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మార్చి 8న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి టు రికగ్నైజ్ ద ఉమెన్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేయటము అండ్ జెండర్ ఈక్వాలిటీ సాధించడం. ప్రతి పనిలోనూ కూడా ఆకాశంలో సగం అని మనం అంటాం, అంటే మెన్ ఎంతమంది ఉన్నారు, ఈవెన్ జనాభాలో ఇంచుమించు సమానంగా ఉమెన్ కూడా ఉన్నారు. సో ప్రతి దానిలోనూ కూడా ఒక పనిని నిర్వర్తించడంలో ఏ దేశ జీడిపిని తీసుకున్నా సరే మెన్ యొక్క పాత్ర ఎంత ఉంటుందో ఉమెన్ యొక్క పాత్ర కూడా అంతే ఉంటుంది. సో వాళ్ళు రెండు కలిసినప్పుడే అటు మెన్తో పాటు ఉమెన్ కూడా సరైనటువంటి పాత్ర, సరైనటువంటి గౌరవం వాళ్ళకి దక్కినప్పుడే సమాజంలో ఒక మంచి ప్రగతి పదంలో సమాజం నడవటం అనేటువంటిది జరుగుతుంది. దీనిని బేస్ చేసుకునే మనం ఉమెన్ డేని ప్రత్యేకించి సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ ఇయర్ ప్రత్యేకించి థీమ్ ఏమి ఇచ్చారంటే కనుక గివ్ టు గెయిన్ అనేటువంటిది ఏమిటి అంటే యు గివ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఉమెన్. వాళ్ళకి సరైనటువంటి ఆపర్చునిటీస్, సరైనటువంటి సౌకర్యాలు, సరైనటువంటి గుర్తింపు ఇచ్చినప్పుడు అది అగైన్ మళ్ళీ సమాజానికి అది అంతే ఉపయోగపడుతుంది. సో మనం ఉమెన్కి ఎంత ఈక్వాలిటీ ఇస్తామో, ఎంత గుర్తింపు ఇస్తామో, వాళ్ళకి ఎంత సౌకర్యాలు ఇస్తామో, వాళ్ళకి ఎంత పనిచేసే అవకాశాలను కల్పిస్తామో వాటి ద్వారా మళ్ళీ సమాజమే బాగుపడుతుంది. సో దాని ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్ని మనం గివ్ టు గెయిన్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో దీని ఆధారంగా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు సమాజంలో స్త్రీలు ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతోంది. ఏ రకంగా అంటే గనక మనం ప్రత్యేకించి మీకు ఒంటరి మహిళలు ఏవైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈ రోజుల్లో అనేకమైనటువంటి అకృత్యాలకి అనేక మంది పాల్పడుతున్నారు. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం మాటల వరకు మాత్రమే చెప్పుకోకుండా స్త్రీలకు ఆ అవకాశాలను కల్పించాలి. ఈవెన్ ఒక పాలిటిక్స్ తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా స్త్రీని ముందు పెట్టి వెనకతల జెంట్స్ యొక్క పాత్ర, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీ ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంది అంటే కనుక ఆమెను కేవలం అక్కడ చూపించడం వరకే జరుగుతోంది, వెనకతల ఆమె భర్త ఇంకెవరైనా సరే ఆ పాత్రను నిర్వహించడం జరుగుతోంది. అట్లా కాకుండా స్త్రీకి పూర్తి స్వేచ్ఛని ఇవ్వాల్సి ఉంటుంది. డెసిషన్ మేకింగ్ అనేటువంటిది స్త్రీ తీసుకున్నట్లయితే కనుక అది ప్రతి రంగంలోనూ, ఒక పొలిటికల్ రంగం అనేది ఊరికే నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను, కానీ ప్రతి రంగంలోనూ కూడా స్త్రీకి ఆ స్వేచ్ఛ అనేటువంటిది, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ స్త్రీకి కల్పించాలి. ఆమెకు అన్ని రకాలుగా అండగా నిలిచినాడు. ప్రపంచంలో ఖచ్చితంగా ప్రగతి అనేటువంటిది చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్కువగా అంటే టెక్నాలజీ డెవలప్ అయింది. టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల మనకి రెండు రకాలుగా టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. అది మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ తరంలో ఎందుకని ఎక్కువగా పిల్లలు ఆ టెక్నాలజీని చెడుగా ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల వాటి వల్ల అనేక అనర్థాలు అనేటువంటివి వస్తున్నాయి. అట్లా కాకుండా దానిని ఎప్పుడూ కూడా పాజిటివ్ వేలో మనం ఎంతవరకు దానిని ఉపయోగించుకోవాలో అంతవరకే దానిని ఉపయోగించుకుని మంచి కోసము దాన్ని ఉపయోగించుకోవాలి. అట్లానే రెండవది, విద్యా వ్యవస్థ యొక్క ప్రభావము విద్యార్థుల మీద ఎక్కువగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి. స్ట్రెస్ పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసిన దానిలో
ప్రతి విద్యార్థి కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నది ఇంటర్మీడియట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్మీడియట్ టైంలోనే వాళ్ళ కెరీర్ని ఒక దిశలో వాళ్ళు డైరెక్ట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ టైంలో వాళ్ళని ర్యాంకులు అనేటువంటి ఒక పరుగు పందెంలో వాళ్ళని నిలబెట్టేసి వాళ్ళని విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురి చేస్తున్నారు. అటు తల్లిదండ్రులు కానివ్వండి, ఇటు టీచర్స్ కూడా. సో దానివల్ల ఏమవుతుంది, దీనికి కారణం కూడానండి విద్యా వ్యవస్థని కార్పొరేట్ చేయడం అనేటువంటిది ఎక్కువగా నేను అది నమ్ముతున్నాను. ఎందుకంటే కార్పొరేట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క విద్యా సంస్థల యొక్క ర్యాంకులను పెంచుకోవడం కోసం పిల్లల మీద ఎనలేని స్ట్రెస్ని క్రియేట్ చేస్తున్నారు. అనేక సెక్షన్లుగా పిల్లలను డివైడ్ చేయడం, చదవని పిల్లల్ని లాస్ట్ సెక్షన్లో పడేసి నువ్వు పనికిరావు అనేటువంటి ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ వాళ్ళ మీద క్రియేట్ చేయడం వల్ల నిజంగానే నేను పనికిరాను అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. అట్లా కాకుండా పిల్లల ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇట్ షుడ్ బి ఇన్ ఎ పాజిటివ్ వే. వాళ్ళకి చదువు ఉండాలి, దానికి తగ్గటువంటి మానసిక ఆహ్లాదము, ఎట్ ద సేమ్ టైం ఫిజికల్గా కూడా వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ ఉండాలి. ఆ రకంగా వాళ్ళని ప్రోత్సహించినాడు. పిల్లలలో ఇప్పుడు చూడండి ఆత్మహత్యలు అనేటువంటివి అనేకం జరుగుతున్నాయి. అటువంటివి జరగకుండా మనం నిరోధించడానికి అవకాశం ఉంటుంది. సో రెండూనండి చూడండి, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద హెల్దీ గ్రోత్ ఆఫ్ ఎ స్టూడెంట్. ఇది నేను చెప్పగలను. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.